హలో అందరికీ, కలర్ఫుల్ కరాచీ హల్వా మీకోసం. ముందుగా ఒక కప్పు వరకు షుగర్ని తీసుకొని బాండీలో వేసేసి అదే కప్పుతో వాటర్ని పోసి షుగర్ని కరిగించుకోవాలి. కరిగే లోపల అదే కప్పుతో హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసి హాఫ్ కప్పు వాటర్ని పోసి ఎక్కడ ఉండలు లేకుండా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఈ లోపల షుగర్ అనేది చక్కగా మరిగిపోయిందండి. దీంట్లోకి కార్న్ఫ్లోర్ వాటర్ని వేసేసి ఒక 5 to 6 మినిట్స్ దాకా ఇలాగ కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే అదొక జల్లీలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కొంచెం ఓపిక్గా కలుపుకుంటే చాలండి. మన కలర్ఫుల్ హల్వా అనేది సగం వరకు ప్రిపేర్ అయిపోయినట్టే. ఇదిగోండి, చూసారు కదా, ఇలా జెల్లాగా ఫామ్ అయింది. దీన్ని ఇలా కలుపుతూ ఉంటే థిక్ క్రీమీగా ఇలా అయితే తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా కలుపుతూ మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా కలిపిన తర్వాత ఫుడ్ కలర్ని గ్రీన్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసేసి ఇలా కలిపేశాను. మొత్తానికి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే జీడిపప్పు ఒక 10 పలుకుల్ని ఇలాగా కట్ చేసి వేసుకున్నాను. ఇది మొత్తం కూడా పాన్ నుంచి సపరేట్ అయ్యే విధంగా కలిపేసుకొని దీంట్లోకి ఇంకో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసి మొత్తం ఇలాగా థిక్ కన్సిస్టెన్సీ లాగా తయారైపోవాలి. చూడండి, చాలా నీట్గా అయితే రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక గాజు బౌల్కి నెయ్యిని రాసి దాంట్లోకి వేడిగా ఉన్నప్పుడే ఈ హల్వాని ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని నేను ఆల్రెడీ బాదం పప్పుని కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా పైన ఇలా చల్లేసి ఒకసారి ప్రెస్ చేసేసుకోండి. అది మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయి బయటికి మనం కట్ చేసినప్పుడు కానీ ఉల్టా తిప్పినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట వరకు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి హల్వాని తీసి ప్లేట్ దానిపైన పెట్టి ఇలాగా ఉల్టా తిప్పేస్తే చక్కగా హల్వా నీట్గా, చూసారు కదా ఎలా పడిపోయిందో, ఎంత ఫ్లఫీగా ఉందో. ఇప్పుడు దీన్ని మళ్ళీ రివర్స్లో తిప్పితే డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా కనిపిస్తూ ఈ కలర్ఫుల్ కరాచీ హల్వా అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. ఇలా కట్ చేసుకొని తింటూ ఉంటే ఎంత స్మూత్గా ఉందో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.